హాయ్, దేవరా రివ్యూ మాట్లాడుకున్నాం. దేవరా వచ్చేసి ఎలా ఉంది, ఈ సినిమా చూడొచ్చా చూడకూడదని ఒకసారి మనం చూస్తే నాకైతే నచ్చలేదండి. సినిమా అయితే అస్సలు నచ్చలేదు. మరో ఆశ్చర్యలా కనిపించింది సినిమా పూర్తిగా. నాకైతే 100% దీనిలో మరి కొరటాల శివ చాలా ఫెయిల్ అయ్యాడు. చాలా సీన్స్ మనకి రిపీటెడ్గా కనిపిస్తాయి. కొన్ని మనకి మిర్చి లాంటి సీన్స్ కనపడతాయి, కొన్ని శ్రీమంతు లాంటి సీన్స్ కనపడుతుంటాయి. ఇంకా దారుణంగా విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో గ్రాఫిక్స్ అస్సలు చాలా చండాలం. దాని గురించి మాట్లాడుకోవడం తక్కువ. సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. దేవరా నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ఈ సినిమాలో సాంగ్స్, అంత మించి ఇంకేం చెప్పలేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల అనిరుద్ధ్ మంచిగా ఇచ్చాడు. కానీ సాంగ్స్ ఏదైతే ఫస్ట్ హాఫ్లో నాకు సినిమాలో నచ్చింది ఏదైనా ఉందంటే ఫస్ట్ హాఫ్ వరకు అందరు ఇంటర్వెల్ బ్యాంగ్ చెప్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు నాకేం అనిపించలేదు. నాకు ఫస్ట్ హాఫ్లో సాంగ్ వచ్చింది, ఆయుధ పూజ సాంగ్. ఆ సాంగ్ నాకు నచ్చింది బాగా. దానిలో ఎన్టీఆర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ స్టెప్స్ కానీ నాకు ఎక్సలెంట్గా అనిపించింది. ఆ సాంగ్ చూసినంతసేపు ఫస్ట్ హాఫ్లో అరగంట తర్వాత ఆ సాంగ్ వస్తుంది. అప్పటిదాకా మీకు సినిమా నాకు చాలా వరకు బోర్ అనిపిస్తుంది. సినిమా అయితే చాలా వరకు మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ అనిపించదు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోగా సాగిపోతుంది తప్ప పెద్దగా మనకి అబ్బా అనిపించే సీన్స్ పెద్దగా కనిపించవు. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి వరా క్యారెక్టర్ కొంచెం కామెడీ కనిపిస్తుంది మనకి వరా క్యారెక్టర్ నుంచి. అలానే జాన్వీ కపూర్ నుంచి కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఆమె నిడు కూడా చాలా తక్కువ, జస్ట్ ఒక 15 నిమిషాలు ఉంటుంది సినిమాలో, అంత మించి ఎక్కువ లేదు. దాదాపు 3 గంటలు ఉంది సినిమా. అయితే ఆ 3 గంటల 15 నిమిషాలు తప్ప అంతకేమో ఉన్నంతసేపు కొంచెం నవ్వించింది, గ్లామరస్గా కనిపించింది. ఈ సినిమాకి అమ్మాయి అవసరం అంటే తెలియదు, పెట్టుకున్నారు అంతే తప్ప. సాంగ్ బాగానే ఉంది. దాని సినిమా లెంత్ ఎక్కువ ఉందేమో. మీరు స్వరమైన ఒక పాట ఉంది కదా, అదైతే ఆ సినిమాలో లేదు. ఆ పాట లేదు. దాంట్లో స్టెప్స్ కూడా బాగుంటాయి. మనకైతే యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు కదా మనకి ఆ సాంగ్ అయితే. కానీ సినిమాలో అయితే ఆ సాంగ్ అయితే పెట్టలేదు. చుట్టమల్లె సాంగ్ ఒకటే ఉంది తప్ప మిగతా వచ్చేసి ఇంకా దేవరా థీమ్ సాంగ్ కావచ్చు, లేకుంటే ఫస్ట్ ఆయుధ పూజ సాంగ్ కావచ్చు, ఇవే సాంగ్స్ ఉన్నాయి తప్ప ఒక సాంగ్ అయితే లెంత్ వల్లే మరి తీసేసారేమో తెలియదు, అదైతే తీసేశారు. ఓవరాల్ చూసుకుంటే సినిమా అయితే వీళ్ళు చూడొచ్చా అంటే బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ అయినట్టే. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ క్లియర్గా అయితే బుక్ అయిపోయినట్టే. సినిమా చూడడానికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఎలా బుక్ అయిపోయింట్రా అని. సినిమా చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అనుకుంటారు. ఇంకా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు, అలానే మిగతా లేదు కదా, ప్రకాష్ రాజు ఉన్నాడు. ప్రకాష్ రాజు జస్ట్ సినిమాలో కరేపాకు లాంటివాడు అంతే. కూరలో కరేపాకు తీసేస్తాం కదా, అంత మించి పెద్దగా ఆయన దగ్గర ఏం లేదు. అలానే శ్రీకాంత్ కూడా పెద్ద ఇంపార్టెంట్ రోల్స్ ఏం లేదు. కానీ కట్టప్ప రోల్ అయితే పోషించాడు అతనైతే, మీరు అర్థం చేసుకోవాలి. కట్టప్ప దీనిలో 2 కట్టప్పలు ఉన్నారు. వన్ ఆఫ్ ది కట్టప్ వచ్చేసి శ్రీకాంత్, ఇంకో కట్టప్ ఎవరు అనేది మీరు సినిమాలో చూడండి. అదొక సస్పెన్స్ అనుకుంటా, మరి మనం థ్రిల్ అయిపోవాలనుకున్నారేమో. 2 కట్టప్లు అయితే ఉన్నారు ఈ సినిమాలో. ఓకే, ఓవరాల్గా వచ్చేసి దేవరాలు ఎన్టీఆర్ నటన ఎప్పుడు బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ నేను చూసినప్పుడు నాకు బాగా విపరీతంగా నచ్చిన సినిమా వచ్చేసి అరవింద సమేత. దానిలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ సెటిల్డ్గా యాక్ట్ చేయడం కానీ నాకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఇలా వద్దనుకోలేదు. అందరూ ఊహించిందే ముందే. ఆచార్య ఉద్యమం చాలా సింటమ్స్ దగ్గరగా ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ గెటప్ కావచ్చు, గుండుతోటి కొన్ని సింటమ్స్ అంటే దగ్గరగా ఉన్న పోలికలు పోల్చారు. కానీ దాని గురించి సంబంధం లేదు. కానీ మరో ఆచార్య లాంటి సినిమా అయితే ఒక రకంగా చెప్పాలంటే సినిమా బాగలేదు. ఆచార్య కన్నా బాగలేదు అనుకోవచ్చు నాకు తెలిసి. ఆచార్య కొంచెం పర్లేదు అనిపిస్తుంది. దాంట్లో సాంగ్స్ కొంచెం బాగుంటాయి, కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కానీ ఇది దారుణంగా ఉంది. నాకైతే ఎక్కడ హై మూమెంట్ నాకు కనిపించలేదు. ఎక్కడ పెద్ద ఎలివేషన్ సీన్స్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ అంతే చప్పగా ఉంటుంది, అలానే క్లైమాక్స్ అంతే చప్పగా ఉంటుంది. నాకు ఎక్కడ హై అనిపించలేదు సినిమాలో అయితే. చెప్పాను కదా, నాకు ఒక ఆయుధ పూజ సాంగ్ మటుకు ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ లేకుంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్సలెంట్గా అనిపించింది. నాకైతే భలే ఉంది ఆ సాంగ్ మటుకు. అంతకుమించి నాకు సినిమాలో నచ్చింది నాకైతే నచ్చలేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కొరటాల శివ బాగా గట్టిగా దబ్బేశాడు మళ్ళీ. కాకపోతే ఏంటంటే ఇంకా బుకింగ్స్ బాగా జరిగాయి కాబట్టి ఓవర్సీస్లో కావచ్చు, ఇక్కడ ఇండియాలో కావచ్చు, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల అయితే బాగా బుకింగ్స్ విపరీతంగా జరిగాయి. ఈ 3 రోజులు శుక్రశని ఆదివారం పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఆ తర్వాత నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతామో సినిమా చూడాలి. ప్రస్తుతానికైతే టాక్ అయితే బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఎందుకంటే 1 గంటకు కూడా షోలు పడ్డాయి కొన్ని, అర్ధరాత్రి 1 గంటకు షోలు పడ్డాయి కొన్ని. నేనైతే 4:30 షోకి వెళ్ళాను. నేను వెళ్ళింది కూడా డాల్బీ అట్మాస్ థియేటర్కి వెళ్ళాను. సౌండ్ నాకు అనిరుద్ధ్ అక్కడ మంచి బీజిఎం ఇచ్చాడు. అనిరుద్ధ్ ఈ సినిమాలో ఎలా ఇచ్చాడని చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్, విక్రమ్లో విజయ్ సేతుపతికి ఒకటి, అలానే కమల్ హాసన్కి ఒకటి, అలానే ఫాజల్ గారికి ఒకటి ఇస్తారు కదా మ్యూజిక్, వేరువేరుగా ఇస్తారు. అలానే ఇక్కడ ఫైట్ సీన్స్లో కావచ్చు, కొన్ని సీన్స్లో డిఫరెంట్ మ్యూజిక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచిగా ఇచ్చాడు అనిపించింది నాకైతే. ఫైట్ సీన్స్ కూడా కొన్ని పర్లేదు అనిపించింది. కానీ ఆ ఫైట్ సీన్స్
సినిమాలో చాలా ఎమోషన్ ఉంది. వీళ్ళు మాట్లాడేది కూడా దాని గురించే, ఫియర్ గురించి ఎక్కువ మాట్లాడారు. లేకుంటే ఇంకోటి ఫియర్ అయితే నాకు అంత అనిపించలేదు. దేవర అంత భయపెట్టాలని నాకైతే అసలు కనిపించలేదు. అంత భయపెట్టేంత సీన్స్ నాకు కనిపించలేదు సినిమాలో. మరి అంత వీళ్ళు ఎక్కువ ఫియర్ గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడారు, కానీ అంత కనిపించలేదు. అలానే ఎమోషన్ గురించి కూడా మాట్లాడాడు. కొరటాల శివ స్ట్రెంతే ఎమోషన్స్. సినిమాలో ఎమోషన్స్ మంచిగా తీస్తూ ఉంటాడు. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. రొటీన్ ఎమోషన్ కూడా ఒకటి ఉంటుంది. ఎలా అంటే తెలిసిందే కదా, ఒక అమ్మాయిని ఇరిటేషన్ చేస్తారు, మన హీరోయిన్లు కొడతాడు. అలాంటి రెగ్యులర్ సీన్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఓవరాల్ చూసుకుంటే ఎమోషన్స్ ఎక్కడ పడలేదంటే మన కళ్ళం నీళ్ళు కూడా ఎక్కడ ఒక్కసారి కూడా రావు. మనం కొన్ని సినిమాలు చిన్న చిన్న సినిమాలు చూసినా కూడా మనకి ఎమోషన్ అయిపోతాం. రీసెంట్గా వచ్చిన చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. కమిటీ కుర్రాలు కావచ్చు, ఆయి కావచ్చు, కొన్ని ఎమోషన్ సీన్స్ పండి మనకి కళ్ళం నీళ్ళు వస్తాయి. కానీ ఇక్కడ నాకు అలాంటి ఎమోషన్ సీన్స్ నాకు చాలా ఉన్నాయి. కానీ సినిమాలో దేనికి మనం కనెక్ట్ అవ్వలేము, ఎక్కడ కనెక్ట్ అవ్వలేము, ఆ ఎమోషన్స్ మనం ఫీల్ అవ్వలేము. సినిమా అక్కడే దెబ్బతింది అనుకుంటారు కేకే. దానివల్ల చాలా ఎమోషన్గా ఉంటుంది సినిమా అంతా కూడా. ఎన్టీఆర్ చాలా సీరియస్గా ఎమోషన్గా ఉంటాడు, కానీ మనం కనెక్ట్ అవ్వలేము. దేవర క్యారెక్టర్ అయితే కనెక్ట్ కాలేకపోతాం. అది మెయిన్ మైనస్ ఈ సినిమాలో. కనెక్ట్ కానప్పుడు ఆటోమేటిక్గా ఏ సీన్ కూడా పండదు, ఏ సీన్ కూడా ఎలివేషన్ రాదు. ఎలాంటి ఫైట్ సీన్స్ వచ్చినా కూడా మనకి ఎలివేషన్ ఉండదు. ఇంకా వేరే విషయం ఇంకోటి ఈ సినిమా ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, క్లియర్గా ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, విఎఫ్ఎక్స్ వాడుకోవాలంటే దాని గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంతవరకు దాన్ని వాడుకోవాలనేది వీళ్ళు చాలా వరకు విస్మరించారనిపించింది నాకైతే. కొరటాల శివ గారు నాకు ఏది తెలియదు అనిపించింది విఎఫ్ఎక్స్ ఎలా వాడుకోవాలి. మీకు సముద్రంలో తీసిన చాలా సీన్ వరకు చాలా నాకు అంతగా అనిపించలేదు అసలుకి. ఎంత దారుణంగా ఉన్నాయంటే విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా యూజ్ చేశారు. మీరు ఏదైతే స్వరశాప్ ఉంటుందో అది కూడా నాకు అంతగా అనిపించలేదు ఇంపాక్ట్. అసలుకి సముద్రంలో సీన్స్ ఏదైతే వస్తాయో అవన్నీ కూడా మనకైతే అంతగా కనెక్ట్ అవ్వలేము విఎఫ్ఎక్స్. ఇంకా దారుణమైనది ఏంటంటే నాకు అసలుకి రెండు చోట్ల దారుణం అనిపించింది నాకైతే. ఎక్కడంటే చెప్పేస్తాను. ఒకటి, సూరశాప్ని చంపేసి మన వర తీసుకొస్తాడు చిన్న ఎన్టీఆర్. తీసుకొచ్చినప్పుడు దాన్ని సముద్రం నుంచి లాక్కొస్తుంటాడు. సూరశాప్ని చంపి లాక్కొస్తుంటే, ఇప్పుడు లాక్కొస్తున్నప్పుడు తాళ్ళతో లాక్కొస్తుంటాడు. మనం చూస్తుంటాం, తాళ్ళు పట్టుకుని లాక్కొస్తుంటాడు. అక్కడ తాళ్ళతో లాక్కొస్తున్నప్పుడు మీకు తాళ్ళు గమనిస్తే చాలా లూజుగా ఉంటాయి. మనం ఏదైనా ఒకరిని వెనకాల వెయిట్ ఉన్నప్పుడు దాన్ని ముందుకు లాక్కపోస్తుంటే తాడు ఎంత టైట్గా ఉండాలి. ఇక్కడ ఎన్టీఆర్ ఏమో బేబచ్చమైన చాలా గట్టిగా లాక్కొస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు, కానీ అక్కడ తాడు చూస్తేనేమో చాలా ఇలా ఊగుతూ ఉంటుంది గాలిలో. తాడు లాక్కొస్తున్నప్పుడు చాలా టైట్గా ఉండాలి కదా, అదొకటి మిస్ అయింది. దాని తర్వాత మీరు చూస్తే ఇంకొక సీన్లో వచ్చేసి పడవ లాక్కొని వస్తాడు సముద్రంలో నుంచి. ఆ లాక్కొచ్చే సీన్లో కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ అదే. అక్కడ కూడా అదే, ఎన్టీఆర్ చాలా కష్టంగా లాక్కొస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అక్కడ వెనకాల చూసిన తాళ్ళేమో చాలా లూజ్గా గాల్లో ఊగుతున్నట్టు ఉంటుంది. ఇది మీరు నోటీస్ చేస్తే చూడండి. నాకైతే చాలా దారుణంగా అనిపించింది. మరి చూసి సైలెంట్గా ఉన్నారా? ఎందుకంటే ఎడిటర్లు చూస్తారు, డైరెక్టర్ చూస్తారు, హీరో చూస్తాడు ఖచ్చితంగా సినిమాని రిలీజ్ ముందు. చాలా మంది చూసుంటారు, ఆల్రెడీ చూసిన వాళ్ళు కనీసం అది నోటీస్ చేయలేదు అనుకుంటాను. ఎన్టీఆర్ అది లాగుతున్నప్పుడు ఆ తాడు టైట్గా ఉండాలన్న కామన్ సెన్స్ లేకుండా అయితే వాళ్ళైతే తీశారు ఆ సీన్ అయితే, షార్ట్ అయితే. ఇది ఓవరాల్గా మరి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు సినిమాలో ఎలా తీశారనేది. సినిమా అయితే ఓవరాల్గా నాకు నచ్చలేదని చెప్పాను ఆల్రెడీ. మీరు సినిమా చూడాలనుకుంటే వెళ్ళి ఎన్టీఆర్ కోసం అయితే ఒకసారి చూడండి. అంతమించి నేనేం చెప్పలేను. లేదు అనుకుంటే మీరు సినిమా చూడకపోతే వెళ్ళి కాసేపు టైంపాస్ చేయాలంటే వెళ్ళొచ్చు. టైంపాస్ కూడా కాదు ఆ సినిమాలో. కామెడీ నేను అనుకున్నాను, వరా క్యారెక్టర్ ఎక్కువ కామెడీ చేసింది, కానీ కొంత ఒక 10 నిమిషాలే కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అంత మించి సినిమా అంతా కూడా సీరియస్గా ఉంటుంది. ఆ సీరియస్ మనం ఫీల్ అవ్వలేము, ఎమోషన్స్ ఫీల్ అవ్వలేము. ఆ ఫైట్ సీన్స్ వస్తుంటాయి, వాటిని మనం కనెక్ట్ అవ్వలేము. కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే బాగలేదు. ఇది నా రివ్యూ. మరి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కనుక సినిమా చూసి వచ్చుంటే నేను చెప్పిన రివ్యూలో మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.